మనోజ్ అయితే వద్దండి రోహిణి తెలిస్తే తిడుతుంది అని అంటూ ఉంటాడు. ఇక ఏంటి అలా అంటున్నా, అమ్మాయి ఏం అందలే, వీళ్ళు చూడు నా కోసం ఎంత మర్యాద చేశారో, వీళ్ళకి మర్యాద కోసమైనా నేను తాగాలి, నాకు వీళ్ళు చేసిన మర్యాదను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, వీళ్ళు నాకు ఇంత మర్యాద చేస్తే తాగకపోతే ఎలా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక అతని మాటలకైతే, ఇది చేసిన మర్యాద నీ కోసం కాదురా, నీ నుంచి నిజం రాబడ్డానికే అనైతే బాలు అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే అలా షాక్ అవుతూ మనోజ్ అయితే మలేషియా మామయ్య ప్రవర్తనకి షాక్ అవుతూ ఉంటాడు. అతనైతే గడగడ తాగేస్తూ ఉంటాడు. అది చూసి బాలు వీళ్ళు షాక్ అవుతూ ఉంటాడు. ఏంట్రా ఇలా తాగేస్తాడు కరువు వచ్చిన వాళ్ళలాగా అనైతే అంటూ ఉంటాడు. ఇక అది చూసి బాలు రాజేష్ వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక మనోజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు అతని ప్రవర్తనకి. ఏంటి ఇతను ఎంత దినగా తాగుతున్నాడు అనైతే అనుకుంటూ ఉంటాడు. రాజేష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. నేనెవరో తెలుసా అనైతే అంటూ ఉంటాడు అతను మీరెవరు చెప్పండి, అందుకే కదా ఇదంతా ప్లాన్ అంతా అని బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వీడేంట్రా ఇలా ఉన్నాడు అని చెప్పేసి అయితే రాజేష్ అనుకుంటూ ఉంటాడు. వాడు ఎలా ఉంటే మనకెందుకురా, వాడి నుంచి నిజం కావాలి అనేది అంటూ ఉంటాడు. ఇక నేనెవరో తెలుసా, నేనెంత ఫేమస్ తెలుసా నేను మా ఏరియాలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ అటు ఇటు ఊగుతూ ఉంటాడు. బాలు అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అతనైతే అలా నేను ఎంత ఫేమస్ తెలుసా అంటే, మీ ఏరియా ఎక్కడ అని అంటే, మా ఏరియా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. వీడు ఎంత ఫేమస్ తెలుస్తుందిరా, వీడు ఖచ్చితంగా మలేషియా నుంచి వచ్చిన వాడు కాదు అనేది అంటూ ఉంటాడు. అలా తన ఏరియా గురించి చెప్తూ పడిపోతూ ఉంటాడు. అలా పడిపోగానే అయ్యో పడిపోయాడే, నిజం చెప్పకుండానే పడిపోయాడే, నాకు వీడు మాట్లాడిన బట్టి అయితే వీడు మలేషియా వాడు కాదు, వీడిని ఎలా అయినా వీడి నుంచి నిజం రాబట్టాలి అని చెప్పేసి అయితే బాలు చూస్తూ ఉండిపోతాడు.